హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మేమైతే ఫ్రాన్స్ కూర వండుతున్నాము. ఇగో పెద్ద రొయ్యలు అన్నట్టు. ఫ్రాన్స్ అంటే ఇంగ్లీష్ లో రొయ్యలు, తెలుగులో ఇంగ్లీష్ లో ఫ్రాన్స్ అంటారు, తెలుగులో రొయ్యలు అంటారు. టైగర్ ఫ్రాన్స్ చూడండి, పెద్ద పెద్దగా ఉంటాయి. దాని విధానం చూపిస్తా. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసుకొని చూపిస్తా. ఉల్లిగడ్డ కటింగ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఫస్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని ఎప్పుడు నేను కోరుకుంటా. మీ సపోర్ట్ నాకు కావాలని, ఇంకా కావాలని కోరుకుంటున్నా. నా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఈ రోజు అయితే నేను ఫ్రాన్స్ కూర వండుతున్నా. అంటే ఫ్రాన్స్ అంటే తెలుగులో రొయ్యలు, పెద్ద రొయ్యలు అంటారు వీటిని. ఇగోండి చూడండి, దాని విధానం చూపిస్తా. ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇక ఉల్లిగడ్డ, దానికి ఇప్పుడు ఏమేమి ప్రాసెస్ ఏందో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, చేసుకోవాలి. గిన్నె అదే కడాయి పెట్టుకోవాలి. నూనె, అదే ఆయిల్ అంటారు కదా, కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కున్నాక కడుక్కోవాలి. నీట్గా వేసుకోవాలి. ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి ఫస్ట్. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఇట్లా మంచిగా నూనెలో మగ్గదక్క చూసుకోవాలి. ఎల్లిగడ్డ పేస్ట్, అదే వెల్లుల్లి పేస్ట్ అంటారు కదండి, అది. ఇది వేగినాక పసుపు వేసుకోవాలి. అంటే దానికి తగినంత వేసుకోవాలి పసుపు. ప్రాన్స్ అదే రొయ్యలు వేసుకోవాలి. మేము ఎక్కువ తినాం కాబట్టి కొంచెం తెచ్చుకున్నాం. ఎక్కువ తినే వాళ్ళు అంటే ఎక్కువ చాలా మంది ఉంటే ఎక్కువ తెచ్చుకుంటారు అన్నట్టు. మేమైతే హాఫ్ కేజీ తెచ్చుకున్నాం. కొంచెం తగినంత ఉప్పు, అంటే సాల్ట్ అన్నట్టు. ఉప్పు అంటే సాల్ట్ తగినంత వేసుకోవాలి. అంటే ముక్క గట్టి పడుతుంది అన్నట్టు. చేస్తున్నాం కదా రొయ్యల్ది, 2 టమాటీలు వేసుకోవాలి. టమాటీలు అంటే ఎందుకు వేసుకోవాలంటే కర్రీ కదా, అందుకోసం అని. ఫ్రై అయితే టమాటాలు అవసరం లేదు. అట్లా అనేసి టమాటాలు వేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. టమాటా ఇక మంచిగా మగ్గింది కదా, అప్పుడు ఇక దీంట్లో కారం వేసుకోవాలి. కారం పొడి తగినంత చూపిస్తా ఇప్పుడు వేసి. కారం ఎందుకంటే కౌసు వాసన రాకుండా ఉండడానికి. జీరా పౌడర్, జీరా, ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు. కర్రీ అయితే అయిపోయింది. చూడండి, ఇట్లా గ్రేవీ ఎందుకు చేసిన అంటే రైస్ లో కలుపుకోవడానికి బాగుంటది అనేసి చేసిన. చూడండి, ఏ పీస్ కా పీస్ ఉంటుంది ఇట్లా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కర్రీ అయితే అయిపోయింది రొయ్యలది. గరం మసాలా వేసుకోవాలి కొంచెం. చూడండి, టమాటా వేసుకుంటే ఇట్లా చిక్కదనం వస్తుంది. రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ప్రాన్స్ కర్రీ రెడీ. చూడండి, నెక్స్ట్ మరి ఒక కర్రీ చూపిస్తా ఫ్రెండ్స్. అంటే దాని విధానం కూడా చూపిస్తా. థ్యాంక్ యూ.